హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిందనమాట. సో చాలామంది నాకు వచ్చిన అప్డేట్స్ పరంగా ఏంటంటే, బ్రదర్ మాకు అసలు ఏ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయో తెలియలేదు, అండ్ అదేవిధంగా ఆ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో మేము కన్ఫ్యూజ్ అయ్యాం, అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా మేము ఇబ్బంది పడ్డాం అని అడుగుతున్నారు అనమాట. సో వారి కోసం నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ప్రతి కాలేజ్లో ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంటేక్ ఎంత, అండ్ అదేవిధంగా ఆ కాలేజ్ యొక్క ఫస్ట్ ఫేజ్ 2024 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. సో ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. ముందుగా మనం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది మనకి చీరాల్లో ఉంటుందన్నమాట. అటానమస్ క్యాంపస్. ANSN కాలేజ్ ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కాలేజెస్ నేమ్స్ మెయిన్ కాలేజ్ మళ్ళీ చిన్న కాలేజ్ ఉంటుందన్నమాట. మీకు కిడ్స్ పరంగా కావచ్చు, 2 కాలేజెస్ ఉన్నాయి. కిడ్స్ వాళ్ళది కిడ్స్ అక్షర ఒకటి, NEC, చలపతి అండ్ రఘు, ఇట్లా చాలా 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒకటి మంచి కాలేజ్, ఒకటి నార్మల్ కాలేజ్. మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోబోయి నార్మల్ కాలేజీని చాలా మంది సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో అందుకు కాలేజ్ ఎంసెట్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజ్ ఎంసెట్ కోడ్ ANSN, ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండే బ్రాంచెస్ 9 బ్రాంచెస్. ఈ బ్రాంచ్ కోడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సివిల్ ఇంజనీరింగ్ 48 సీట్స్ ఉంటాయి. 56,800 2024 పరంగా ఇది కాలేజ్ ఫీ. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో చూసి ఫీజు ఇంతేనా అంటే కాదు, ఈ ఇయర్ పరంగా 56,800 ఇదే ఫీజుతో మీరు ఎవ్రీ ఇయర్ పే చేయాలన్నమాట. 4 ఇయర్స్ ఉంటుంది. మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తే మీరు ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఇవి బ్రాంచెస్ అనమాట. ఇక ఫస్ట్ ఫేజ్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే సింపుల్గా ఎంతమంది ఫిల్ అయ్యారు అండ్ ఏ ర్యాంక్తో ఫిల్ అయ్యారు ఏంటి అనేది మీకు ఇక్కడ అఫీషియల్ ఏఏపీ సెట్ వెబ్సైట్, మీరు ఎలా అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారో, కౌన్సిలింగ్కి వెళ్ళారో, అక్కడ మీకు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ ANSN అదేనా. సో జస్ట్ కాలేజ్ ఎంసెట్ కోర్స్ వచ్చేస్తే ఇక్కడ మీకు బ్రాంచెస్ వస్తాయి. సివిల్, కంప్యూటర్, ఇవన్నీ 9 బ్రాంచెస్ అనమాట. సో సపోజ్ మనం ఇప్పుడు ఒక సివిల్ తీసుకుందాం. ఓకే, సివిల్ తీసుకొని సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వస్తాయి. ఇక్కడ మీరు 10 కాస్త 100 పెట్టుకోండి. ఓకే, ఒకే పేజ్లో మీకు 100 రైల్స్ చూపిస్తాయి అనమాట. టోటల్ 47 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అండ్ ఇక్కడ క్యాస్ట్ వైజ్ సార్ట్ చేస్తే ఫస్ట్ BCA, BCB, OC చూద్దాం. మీకు సింపుల్గా OC 1,28,000కి OC గర్ల్స్కి సీట్ వచ్చిందనమాట. అండ్ 1,71,000కి వచ్చింది, 1,61,000. సో ఇలా చెక్ చేసుకోండి. అంటే OC పరంగా ఇదిగో వీళ్ళందరికీ OC పరంగా సీట్స్ వచ్చేసాయి. అండ్ SC పరంగా ఇవి సీట్స్. ఇక ST పరంగా ఎవరు అప్లై చేయాల. సో ఆ ST అప్లై చేసేందుకు ఆ ST సీట్ అనేది వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళి ఉంటుంది. అది కూడా చూద్దాం. సో అది OC కింద ఫిల్ అయి ఉంటాయి. అండ్ BC పరంగా ఇదిగో ఇవంతా. ఇలా మీరు మీకు ఇక్కడ చూస్తే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ జెండర్, క్యాస్ట్, రీజన్ మరియు వాళ్ళకి అలాట్ అయిన సీట్ ఏంటి అంటే ఏ కేటగిరీ అలాట్ అయిందని ఉంటుందన్నమాట. అండ్ ఇది చూస్తే ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఫేజ్ చేంజ్ అయితే ఇక్కడ 2 అని వస్తుంది. అది మనం ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇట్లా మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అన్ని బ్రాంచ్ నేను చెక్ చేయాలంటే టైం టేకన్ అవుతుంది కాబట్టి, మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి, మీకు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తే మీరు చెక్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలని చెప్పండి, ఖచ్చితంగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ స్టూడెంట్ కమ్యూనిటీ పరంగా మనం యువర్స్ మహేష్ అనే ఒక టెలిగ్రామ్ గ్రూప్ని మనం స్టార్ట్ చేసాం. అందులో మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసాం. వాట్సాప్ ఛానల్ ఇవంతా మా సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని అవి మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.